హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 31. ఇక ఆయువ్ ఊర్వి చెప్పిన ప్లేస్ వింటూనే కారు స్టార్ట్ చేసి చాలా స్పీడ్‌గా ముందుకు ఉరికిస్తాడు. ఊర్వితో లైన్‌లో ఉంటూనే ఎక్సిలరేటర్ పెంచి కార్‌ని రాకెట్ మాదిరిగా రోడ్డుపై పోనిస్తాడు. బంగారు, బంగారు అని పిలుస్తాడు. అసలు ఊర్వికి ఆయువ్‌ని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు. అసలు ఏం మాట్లాడాలో, ఎలా మొదలుపెట్టాలో అర్థం కావట్లేదు. అలానే సైలెంట్‌గా ఉండిపోయింది. బంగారు ఏదో ఒకటి మాట్లాడమా! నాకు నువ్వు సైలెంట్‌గా ఉంటే పిచ్చి లేస్తుంది. ఏమైనా మాట్లాడు బంగారు అంటాడు. కానీ ఊర్వి సైలెంట్‌గా ఫోన్ చెవి దగ్గరే పట్టుకొని అలానే ఆయువ్ అనేది వింటూ ఉంది తప్ప అసలేమీ మాట్లాడలేదు. ఆయువ్ వచ్చే స్పీడ్‌కి ఊరి వాళ్ళ కార్‌ని కన్నుచూపు మేరలో కనిపెట్టి హారన్ కొడుతూ వీళ్ళ కారుకి ఎదురుగా వచ్చి బ్లాక్ చేస్తాడు. వర్ష సడన్ బ్రేక్‌తో కార్‌ని ఆపి ఎదురుగా ఆగిన కార్‌లో నుండి దిగుతున్న ఆయువుని అతను ఫాలో అయ్యి వచ్చిన సెక్యూరిటీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వర్ష. నోరు తెరిచింది. ఆయువు నేరుగా తన కారు దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఊర్వి చెయ్యి పట్టుకుని కిందకి దింపి తన కారు వైపు తీసుకుని వెళ్తూ డింపుల్, వర్షని వెళ్ళాకి తీసుకుని వెళ్ళు. అతని వాయిస్‌లో బేస్‌కి ఊర్వి భయపడినా కూడా ఇక తప్పదు కదా! కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆయువు గారు విల్లా అని ఊర్వి ఏదో అనబోతూ ఉంటే, ఇక మన ఆత్రం వర్ష ఆయువు మాట విని మేము విల్లాకి రాము ఫ్లాట్‌కి వెళ్తామని అంటుంది. ఊర్వి వర్ష చెప్పిన దానికి ఆయువుకి కూడా కోపం పీక్స్‌లోకి వెళ్తుంది. కానీ ఊర్వి భయపడుతుంది అని వీలైనంత కూల్‌గా డింపుల్ కార్‌లో కూర్చోబెట్టి వర్షాన్ని విల్లాకి తీసుకెళ్ళు. లేకపోతే ఎత్తుకెళ్ళు అని ఇంకో మాటకి తావివ్వకుండా ఊర్విని తన కార్‌లో జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని సెక్యూరిటీ వైపు చూసి విల్లాకి వెళ్ళిపోండి. డోంట్ ఫాలో మీ అని చెప్పి కార్‌ని రోడ్డుపై పరుగులు పెట్టించాడు. ఇక ఆయువిచ్చిన ఆర్డర్‌ని పాటిస్తూ వర్షాన్ని విల్లాకి తీసుకెళ్ళాడు డింపుల్. ఇంక వాదిస్తే ఆయువు ఏమైనా చేస్తాడేమోనని ఇంక బుద్ధిగా కూర్చుని వాళ్ళతో పాటు విల్లాకి వెళ్ళిపోయింది వర్ష. ఆయువ్ దృష్టి అంతా రోడ్డుపై ఉంది. అతని కోపం ఏ స్థాయిలో ఉందో స్టీరింగ్‌పై ఉన్న అతని చేతులు బిగుసుకుపోవటంలోనే తెలుస్తుంది. అసలు ఊర్వికి ఏం మాట్లాడాలో, ఎలా అతన్ని కదిలించాలో తెలియలేదు. ఏదైతే అదే అయింది. నేను తనకు కరెక్ట్ కాదు అని చెప్పాలి. నా వల్ల వాళ్ళ కుటుంబంలో కలహాలు రావటం ఇష్టం లేదు. నన్ను మర్చిపోమని ఆయువుసారికి చెప్పేయాలి అని ఆలోచనలో ఉన్న ఊర్వి కారు సడన్‌గా ఆగటంతో ఈ లోకంలోకి వచ్చింది. అప్పుడే వచ్చేసామా అని చుట్టూ చూస్తుంది ఊర్వి. కానీ అది విల్లా కాదు. ఏదో కొండ చివర నిర్మానుష్యంగా ఉంది. గాలి గాలి వీచే చప్పుడు తప్ప ఇంకో సౌండ్ వినిపించట్లేదు. ఇక్కడికెందుకొచ్చాం అని చూసింది ఆ వైపు ఊర్వి. ఇంక రెప్ప వేయకుండా కంటి నిండా నీళ్లతో తననే చూస్తున్నాడు ఆయువు బాధగా. అతన్నలా చూడగానే తప్పు చేశానేమో, అబద్ధం చెప్పి అన్న ఫీలింగొచ్చింది ఊర్వికి. వెంటనే ఆయువు కంటి నుండి చెంపలపైకి కారుగా దానికి సిద్ధంగా ఉన్న కన్నీటి బిందువులను తుడవాలి అని తన చెయ్యి పైకి లేపింది. ఇంక ఆయువు అంతే ఆ మరుక్షణం తన చెయ్యి పట్టుకుని తనని ఒడిలోకి లాక్కున్నాడు. అనుకోని ఆ పరిణామానికి ఊర్వి షాక్‌తో నోరు తెరిచి చూసింది. ఇంకొక్క నిమిషం కూడా ఊర్వికి దూరంగా ఉండలేను అనుకుని తనని ముద్దు పెట్టుకున్నాడు. ఇక ఊర్వి తనని విడిపించుకోబోతూ ఉంటే తన వైపు కదుముకున్నాడు. ఆమె విల్లా నుండి వెళ్ళిపోయిన విషయం చెప్పకుండా ఉన్నందుకు. ఇంకా అక్కడ ఏం జరిగిందో దాచినందుకు కోపంగాను, తన వాళ్ళు తనని మాటలతో ఇబ్బంది పెట్టినా, తన వర్కు డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం అసలేమీ జరగకుండా తన ఫోన్ మాట్లాడుతూ ఉండటం. అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటే కోపం, బాధ, ప్రేమ అన్నీ కలుగుతున్నాయి ఆయువుకి ఊర్వి మీద. ఇక అవన్నీ ముద్దు రూపంలో చూపిస్తూ ఉన్నాడు ఆయువ్. తను చెప్పలేదు అన్న బాధ తప్ప, తనని వేరేగా చూసింది అనే బాధ తప్ప, ఎవరో వెళ్ళిపో అంటే ఒక మాట కూడా తనకు చెప్పకుండా వెళ్ళిపోయింది అనే ఆవేదన. అవి అన్నీ కనబడుతున్నాయి ఆమెకి. ఆమె ఊపిరి నెమ్మదించాక ఆయువ్ కళ్ళల్లోని భావాలు చదువుతూ ఉన్న ఊర్విని, "ఏంటి బంగారు? నువ్వేం చేశావో నీకైనా తెలుస్తుందా?" అని అన్నాడు ఆయువ్. అని చిన్నగా తల ఊపుతుంది తెలుసు అన్నట్టు. "అంటే ఎవరు ఏం చేయమని చెప్పినా చేస్తావా? నా గురించి ఆలోచించవా?" "ఆలోచించాను కాబట్టే మీ వర్క్‌కి డిస్టర్బ్ కానివ్వలేదు.
ఆలోచించాను కాబట్టే ఎటువంటి గొడవ చేయకుండా వచ్చేసాను. ఆలోచించాను కాబట్టే మీకు మీ తండ్రి గారికి మధ్య గొడవ రాకూడదు అనుకున్నాను. ఆలోచించాను కాబట్టే మీకు దూరంగా వచ్చేసాను అంటుంది ఏడుపు స్వరంతో. ఆమె చివరన్న మాటలకు ఆయువుకి గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్టు అవుతూ ఉంటే తట్టుకోలేకపోతాడు ఆయువు. బంగారు, ఒకసారి నా వైపు చూడు. ఇటు చూడు. నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నిజంగా నువ్వు నన్ను వదిలేసొచ్చేసావా? నువ్వలా ఎందుకు చేయగలిగావు? తడితేరిన కళ్ళతో అంటాడు. ఇక ఊర్వి అతని వైపు చూడలేక పక్కకి చూస్తూ సైలెంట్‌గా ఉంటుంది. ఆమె మౌనం కూడా ఆయువు గుండెల్లో మంట పెడుతుంది విపరీతంగా. తట్టుకోలేకపోతున్నాడు. అసలు ఊర్వి మనసులో ఏమనుకుంటుందో కూడా ఊహించలేకపోతున్నాడు ఆయువు. ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని, బంగారు, ఒకసారి నా వైపు చూడుమా, నా కళ్ళల్లోకి చూడు అంటాడు ప్రేమగా ఆయువు. నిదానంగా ఆమె కనురెప్పలను తెరిచి అతన్ని చూస్తుంది ఊర్వి. అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో ఆమెపై అమితమైన ప్రేమ కనబడుతుంది. కానీ ఆ ప్రేమకి నేను అర్హురాలిని కాను అని బలంగా అనుకుని, ఇక ఊర్వి ఎటువంటి భావం లేకుండా ఆయువుని చూసింది. మళ్ళీ అడుగుతాడు, నిజంగా నన్ను వదిలేసొచ్చేసావా బంగారం అని. గుండెని రాయి చేసుకుని, అవును అని అంటుంది. అయినా మీకు నేను కరెక్ట్ కాదు సార్. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి నాలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు సార్. నా మాట విని నన్ను దయచేసి మర్చిపోండి. మీ అమ్మ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అదే మీకు, మీ గౌరవానికి ఎటువంటి మచ్చ రాదు అని అంటుంది ఊర్వి ఒక్కొక్క మాటని పోగు చేసుకుంటూ. ఊర్వి మాటలు విన్న ఆయు మొహం అరుణావర్ణం సంతరించుకుంది. అగ్నిపర్వతం ఎదలో బద్దలయ్యింది ఆయువుకి. కానీ ఆమెపై ఏ మాత్రం చూపించలేదు. ఓ చిన్నపిల్ల మాదిరిగా అప్పటి వరకు ఒడిలో కూర్చున్న ఆమెను పక్క సీట్లో కూర్చోబెట్టాడు జాగ్రత్తగా. సీటు బెల్ట్ పెట్టాడు. ఫోన్ తీసి డింపుల్కి మెసేజ్ చేసి ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలి కారు స్టార్ట్ చేశాడు. పరుగు పెట్టించాడు రోడ్డుపై కారుని. అతని మౌనం ఊర్వికి ఊపిరి ఆడనివ్వటం లేదు. అతన్ని కదిలించాలి అంటేనే ఊర్వికి భయంగా ఉంది. విషయం అయితే చెప్పింది కానీ ఆయు ఏదో ఒకటి అరిచి గోల పెడతాడు అని అనుకుంది ఊర్వి. కానీ అసలు పల్లెత్తు మాట కూడా అనకుండా మౌనాన్ని ఆశ్రయించాడు. అసలిది ఊర్వి ఊహించలేదు. ఊర్వి ఈ ఆలోచనలో ఉండగానే ఒక్కసారిగా కారాగింది. చుట్టూ చూసింది. అసలు తనకేమీ అర్థం కాలేదు. ఆయు కారు దిగి ఊర్వి వైపు వచ్చి డోర్ తీసి చెయ్యి అందించాడు. దిగు అన్నట్టు. చుట్టూ చూస్తూనే అయోమయంగా అతని చెయ్యి అందుకుని దిగింది. ఆమె చెయ్యిని పట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటే డింపుల్ తనెదురుగా వచ్చాడు. అంతా ఓకేనా? హా, ఓకే సార్. మీరు మేడం గారు జస్ట్ సైన్ చేస్తే సరిపోతుంది అని అంటాడు వినయంగా. ఓకే ఓకే, వెళ్ళి పేపర్స్ తీసుకునిరా, ఇక్కడే సైన్ చేస్తామని అంటాడు. ఓకే సార్ అని లోపలికి వెళ్తాడు డింపుల్. అసలక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియక అయోమయంలో ఉన్న ఊర్విని చూసి, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటావమ్మా? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. నువ్వేమీ టెన్షన్ పడకు అని అంటాడు వాయు. ఈలోపు ఇక డింపుల్ రాగానే పెన్నిచ్చి సైన్ చేయండి అంటాడు. ఆ పేపర్స్ తీసుకుని ఊర్వికి ఇచ్చి సైన్ చేయి బంగారం అంటాడు. ఇంతకీ ఆ పేపర్స్ ఏంటి? ఒకవేళ గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఈరోజు టైం తక్కువగా ఇచ్చానండి. రేపు లాంగ్ ఎపిసోడ్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.